ఒక పాపులర్ ఫోక్ సింగర్. ఆమె మీద ఏకంగా 10 కోట్ల రూపాయల మోసమారోపణ. అసలొక గాయనికి, ఒక న్యాయవాదికి మధ్య జరుగుతున్న ఈ వివాదమేంటి? దీని వెనుకున్న కథేంటో వివరంగా చూద్దాం. 10 కోట్లు. ఈ మొత్తం చుట్టూనే ఇప్పుడొక పెద్ద వివాదం నడుస్తోంది. చెప్పాలంటే వందల మంది పెట్టుబడిదారుల డబ్బు ఇది. ఈ డబ్బు కారణంగానే ఒక సింగర్, ఒక లాయర్ మధ్య ఈ లీగల్ ఫైట్ మొదలైంది. అసలు ఇంత పెద్ద ఫైనాన్షియల్ వివాదంలోకి ఒక ఫేమస్ సింగర్ పేరు ఎందుకొచ్చింది? ఇది నిజంగా బాధితుల కోసం జరుగుతున్న పోరాటమా, లేకపోతే కేవలం ఫేమ్ కోసం చేస్తున్న డ్రామానా? ఈ కథలో చాలా ట్విస్టులున్నాయి. వాటన్నిటినీ చూద్దాం. సరే, ఈ మొత్తం ఇష్యూని మనం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు స్కామ్ ఏంటి, లాయర్ ఆరోపణలేంటి, దానికి మంగ్లీ ఏం సమాధానమిచ్చారు, పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఈ కేసు ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ వివాదంలో అసలు ఉన్నదెవరు, గొడవకు కారణమైన ఆ స్కామ్ ఏంటో చూద్దాం. సో ఒకవైపు చూస్తే మనందరికీ తెలిసిన ఫేమస్ ఫోక్ సింగర్ మంగ్లీ, మరోవైపేమో ఆర్థికంగా మోసపోయిన కొందరు బాధితుల తరపున పోరాడుతున్నారంటూ ముందుకొచ్చిన అడ్వకేట్ సుబ్బారావు. ఈ గొడవకంతటికీ మూలం గోకులనందన ఇన్ఫ్రా ఇండియా అనే ఒక కంపెనీ అన్నమాట. వీళ్ళు రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ అని చెప్పి ఎక్కువ రాబడి ఇస్తామని ఆశచూపి జనం దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. ఆ తరువాత సడన్గా కంపెనీ బోర్డు తిప్పేసిందనేది బాధితుల ఆరోపణ. సరే, ఇప్పుడు న్యాయవాది ఆరోపణలేంటో చూద్దాం. ఇక్కడే అడ్వకేట్ సుబ్బారావు ఎంటర్ అయ్యారు. ఆయన సింగర్ మంగ్లీ మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో చూద్దాం. లాయర్ చెబుతున్న దాని ప్రకారం ఈ కంపెనీ సుమారుగా 100 నుంచి 150 మంది దగ్గర దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. అయితే అసలు ట్విస్టేంటంటే ఈ స్కామ్తో సింగర్ మంగ్లీకి, ఆమె సోదరుడికి డైరెక్ట్ సంబంధం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ ఇష్యూ కేవలం డబ్బుల మోసం దగ్గరే ఆగిపోలేదు. ఈ కేసు నుంచి తప్పుకోవాలని తనని బెదిరించారని, డబ్బు ఆఫర్ చేశారని, చివరికి ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా తన మీద ప్రెషర్ తెచ్చారని అడ్వకేట్ సుబ్బారావు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రైట్, ఇదంతా ఒకవైపు కథ. ఇప్పుడు రెండో వైపు చూద్దాం, మంగ్లీ బలమైన ఖండన. ఈ ఆరోపణలన్నిటికీ మంగ్లీ వర్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె చెప్పేది దీనికి పూర్తిగా ఆపోజిట్లో ఉంది. మంగ్లీ మాత్రం ఈ ఆరోపణలన్నిటినీ గట్టిగా ఖండించారు. నాకెలాంటి సంబంధం లేదు, నా క్యారెక్టర్ నాకు చాలా ముఖ్యం, 14 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికొచ్చాను, నేనెందుకిలా చేస్తాను అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇదంతే కేవలం పబ్లిసిటీ కోసం తనని టార్గెట్ చేస్తున్నారని ఆమె అంటున్నారు. చూసారా, ఇక్కడే ఈ కేస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. లాయర్ ఏమో నేను బాధితుల కోసం ఫైట్ చేస్తున్నాను అంటున్నారు. మంగ్లీ ఏమో కాదు, ఆయన ఫేమస్ అవ్వాలని, బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అవ్వాలనే ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సో ఎవరి మోటివ్ ఏంటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మంగ్లీ కేవలం డిఫెన్స్లోనే లేరు, ఆమె అటాక్ కూడా స్టార్ట్ చేశారు. ఆ లాయరే తనను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఏకంగా ఆయనపైనే ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఓకే, మాటల యుద్ధం కాస్త యాక్షన్లోకి దిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు క్లైమాక్స్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే జరిగింది. పంజాగుట్టలో ఏం జరిగిందంటే, ఫస్ట్ అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ తనని బెదిరించారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వెంటనే మంగ్లీ కూడా ఆయన తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కౌంటర్ ఎఫ్ఐఆర్ పెట్టారు. ఆ తర్వాత లాయర్ కొంతమంది బాధితులతో కలిసి మళ్లీ స్టేషన్కి రావడంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. అక్కడ జరిగిన ఆ గొడవ మధ్యలో కథ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. పోలీసులు లాయర్కి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. రిజల్ట్ 27 మిల్లీగ్రామ్స్ ఆల్కహాల్ ఉన్నట్టు తేలింది. ఈ ఒక్క టెస్ట్తో మొత్తం సీన్ మారిపోయింది. ఇక ఆ టెస్ట్ మీద కూడా 2 వెర్షన్లు వచ్చాయి. లాయర్ తాగి గొడవ చేస్తున్నాడు, అందుకే డ్యూటీలో భాగంగా టెస్ట్ చేశాం అని పోలీసులు చెప్పారు. కాని లాయరేమన్నారంటే, నన్ను అవమానించడానికి, అసలు కేసును డైవర్ట్ చేయడానికే ఈ టెస్ట్ చేశారు అని ఆయన వాదించారు. సరే, ఇన్ని జరిగాయి కదా, ఇప్పుడు తర్వాత ఏం జరగనుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఈ కేసు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. ఇక్కడే పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ సీఐ ఏమన్నారంటే, మా దగ్గర ఈ ఫైనాన్స్ స్కామ్కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ కంప్లైంట్ రాలేదు. మేము కేవలం ఇద్దరూ ఒకరిమీద ఒకరు పెట్టుకున్న బెదిరింపులు, బ్లాక్మెయిల్ కేసులనే నిష్పక్షపాతంగా విచారిస్తున్నామని చెప్పారు. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటంటే, పోలీసులు ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవ మీద, అంటే బెదిరింపులు, ఎక్స్టార్షన్ కేసుల మీదే ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ గొడవకు కారణమైన ఆ పెద్ద మైక్రోఫైనాన్స్ స్కామ్ ఆరోపణ మాత్రం ఇంకా పక్కనే ఉంది. దానిమీద ఈ స్టేషన్లో విచారణ జరగట్లేదు. ఒకవైపు 2 ఎఫ్ఐఆర్లు,
మరోవైపు 10 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణ. ఇంతకీ ఇందులో నిజమెక్కడుంది? ఇదొక సెలబ్రిటీని ఇరికించే ప్రయత్నమా, లేక నిజంగానే జరిగిన ఒక పెద్ద మోసమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.